కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కమల్ హాసన్ మామయ్య పింపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు అరియూర్ శ్రీనివాసన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. 92 ఏళ్ల శ్రీనివాసన్ గత కొంతకాలంగా వయోవృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న ఆయన తన స్వస్థలం అయిన కొడైకెనాల్లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. నా వ్యక్తిత్వాన్ని రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ అరియూర్ శ్రీనివాసన్ ఈరోజు కొడైకెనాల్లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు మరియు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాడారు. బంధువులు మరియు స్నేహితుల మధ్య ఆయన విరోచిత వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికాయాన్ని ఇవాళ రాత్రి ప్రజానీతి కేంద్ర కార్యాలయానికి తీసుకురానున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిస్ మనియన్లో దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను అని కమల్ హాసన్ తెలిపారు. కమల్ హాసన్ మామ చనిపోవడంలో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇంకో పక్క శృతి హాసన్ కూడా అరియూర్ శ్రీనివాసన్ మృతిపై ఎమోషనల్ అయ్యింది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసుమామ అంటూ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యింది శృతి హాసన్. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటికీ ధన్యవాదాలు. కోడిలోని అడవుల్లో గంటల తరబడి నడవడం, జీవితం గురించి నాకు ప్రకృతి గురించి బోధించడం మరియు మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్ది నన్ను ఒక గొప్ప స్థాయికి చేర్చారు అంటూ శృతి హాసన్ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుడిగా మారారు. స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను వాసుమామ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టిట వైరల్గా మారాయి. శృతి హాసన్ కూడా శ్రీనివాసన్ మృతిపై ఎంతో ఎమోషనల్ అయ్యింది. మీరు మాకు మంచి మంచి గొప్ప విషయాలను చెప్పి మమ్మల్ని తీర్చిదిద్దారు. మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేము వాసుమామ అంటూ శృతి హాసన్ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.